నేను. ఇంత పొద్దున ఎవరు మా చేసేది అసలుకి? కూడా చేసుకున్నారు వాళ్ళు, లాస్ట్ పాపం అని కూడా లేదు. బాయ్ తల్లి, బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్. మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఏం చదువుతున్నా, ఏం తెలుసు 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 లేదు కూడా ఇప్పుడు pretty girl. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Morning 5:30 aitundi and ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. ఐ నో చాలా రోజులు అవుతుంది ఇలాంటి వ్లాగ్స్ లేదు, అప్డేట్ లేదు, బికాజ్ ఐఎమ్ సో టయర్డ్. నాకు నిద్రనే సరిపోవట్లేదు, తినను కూడా తినట్లేదు నేను ప్రాపర్లా బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్. నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు సరిగా. జెప్టోలో సాక్సిల్ బుక్ చేసుకుంది, వస్తలేడు బాబు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు రీచ్ అయిపోయిందా? 4 minutes చూపిస్తుంది. మనం కిందికి పోయే వరకు అదే టైం అవుతుంది. బ్యాగ్ తీసుకో ఇక నడు. పాము బక్కగా అయిపోయింది, జ్వరం వచ్చింది. ఆల్ ద బెస్ట్ తల్లి, డూ వెల్. బాయ్. నేను కూడా వస్తాను. బాయ్. ఎన్నిసార్లు బాయ్ చెప్తావు జాని పనిపాటు లేకుండా? అసలుకి 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 నువ్వు సెండ్ ఆఫ్ ఇవ్వాలా, కానీ షేమ్లెస్ ఫెలో. నేను చూడు ఎంత డెడికేటెడ్ గా దాన్ని తీసుకపోతున్నాను. నేను కూడా స్టోర్ కి వెళ్ళాలా? మూసుకో, గమ్మునుండు. ఇది లవ్ 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 లేనట్టు అనమాట అర్థం. శ్రీజుకి శ్రీజ ఫ్రెండ్స్ అందరు సెండ్ ఆఫ్ మెసేజ్ పెడుతున్నారంట. బై ద వే, ఎన్ని రోజులు అవుతుంది శ్రీజ నాన్ వెజ్ తినక? 1 month ఆల్మోస్ట్. 1 month అవుతుంది. ఈ రోజు తినొచ్చు నేను, బట్ అన్ఫార్చునేట్లీ మా ఇంట్లో ఉంటలేను కాబట్టి తినలేను. ఇంత పొద్దున ఎవరు మా చేసేది అసలుకి? కూడా చేసుకున్నారు వాళ్ళు, లాస్ట్ పాపం అని కూడా లేదు. మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటది, లైక్ ఏం ఎగ్జామ్ కి పోతుంది, ఎక్కడికి పోతుంది, ఏంటిది అని. నాకే సగం తెలుసు, మీకు నేను ఆ సగం చెప్పి. బేసిక్ గా మా అక్కకి నేను ఏం చదువుతున్నా, ఏం డిగ్రీ అయిపోయినాక మా అక్కకి ప్రాపర్ గా తెలిసిందే నేను చదువుతా. అదైతే కరెక్టే. ఆమె డిగ్రీలో ఏం చదువుతుందో కూడా నాకు తెలియదు, ఆ డిగ్రీ చేస్తుండే అని చెప్తుండే. మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటది, లైక్ ఏం ఎగ్జామ్ కి పోతుంది, ఎక్కడికి పోతుంది, ఏంటిది అని. నాకే సగం తెలుసు, మీకు నేను ఆ సగం చెప్పి. బేసిక్ గా మా అక్కకి నేను ఏం చదువుతున్నా, ఏం డిగ్రీ అయిపోయినాక మా అక్కకి ప్రాపర్ గా తెలిసిందే నేను చదువుతా. అదైతే కరెక్టే. ఆమె డిగ్రీలో ఏం చదువుతుందో కూడా నాకు తెలియదు, ఆ డిగ్రీ చేస్తుండే అని చెప్తుంటే. వినండి, నేను చెప్పబోతున్నాను. మా చెల్లెలు బిఎస్ సైకాలజీ చేసింది, దాని తర్వాత అంత చదువుకోలే కాబట్టి నాకు కూడా తెలియదు. మాస్టర్స్ చేసి దాని తర్వాత మాస్టర్స్ చేసింది. ఓకే, ఇప్పుడు పిహెచ్డి చేయనికే పోతుంది అనుకుంది. పాజ్. అగారో వాళ్ళ రీజెన్సీ మినీ హ్యాండ్ హెల్డ్ ఫ్యాన్ యూస్ చేస్తున్న. దీంట్లో ఐస్ టచ్ టెక్నాలజీ ఉంది, డిజిటల్ స్క్రీన్ డిస్ప్లే, పవర్ బటన్, అలాగే కూలింగ్ బటన్, దాంతోపాటు స్క్రోలింగ్ అడ్జస్ట్మెంట్ మనకి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఫోల్డింగ్ 90 degrees ఫోల్డ్ అవుతుంది, కంపాక్టబుల్, ఈజీ టు క్యారీ. డి టైప్ హుక్ కూడా వస్తుంది. మనకి ఆన్ ఆఫ్ బటన్ ఒక సైడ్ ఉంటుంది అండ్ కూలింగ్ బటన్. ఆన్ చేసిన తర్వాత మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కూలింగ్. లెవెల్ 1 నుంచి 100 లెవెల్ దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కానీ కూలింగ్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఓన్లీ లెవెల్ 50 దాకానే రీచ్ అవ్వగలుగుతాం, దాని తర్వాత అది ఇంక్రీజ్ అవ్వలేదు. దాంతో పాటు ఛార్జింగ్ పెట్టుకోనికి ఒక వైర్ ఇచ్చారు, ఫాస్ట్ ఛార్జింగ్. 4000 mAh బ్యాటరీ ఉంది, రీఛార్జబుల్ బ్యాటరీ. మనకి ఎంత హ్యాండీ, యూస్ఫుల్, కన్వీనియంట్గా బయటికి వెళ్ళినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ట్రావెల్ పౌచ్ కూడా ఇచ్చారు, క్యూట్గా ఉంది. బ్యాగ్లో వేసేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డూ చెక్ అవుట్. నాకు నిజంగా తెలియదు. 10 సార్లు 10 చేంజ్ చేస్తుంది, ఏదో చదువుతుంటది, ఏదో చేస్తుంటది, నాకు తెలియదు. సో బేసిక్ గా నేననే కాదు, సైకాలజీ చదివే ఎవరికైనా ఒక రూట్ పాత్ అనేది లేదు, వాళ్ళు అట్లా క్రియేట్ చేయలే. సో దాని వల్ల మేము ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాము. బట్ ఎట్ ది ఎండ్ ఐ వాంట్ టు బికమ్ అ కౌన్సిలర్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్. ఆ రెండిట్లో ఏదైనా ఐ విల్ బీ హ్యాపీ. లైక్ నేను అనుకున్నది చేయొచ్చు. మా అక్కకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటది, ఇప్పుడు కూడా ఒక ఐడియా రాలేదు.
ప్రాసెసింగ్ చేసుకోలేదు తొందరగా. ఇట్స్ ఓకే. నేను ఆమెకి కూర్చోబెట్టి ఒక గంట మా అక్క నన్ను అడుగుతుంది దీనివల్ల ఏంటి నేను ఆ తర్వాత ఆమెకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఆమెకి అర్థం కాదు. సో బేసిక్ గా మొన్న నేను అడిగిన తల్లి ఎంత ఖర్చు అవుతుంది తల్లి, ఎంత కట్టాలి, నాకు కొంచెం ముందు చెప్తే నేను కూడా పైసలు అరేంజ్ చేసుకుంటా కదా తల్లి అంటే, అవునక్క చెప్పడం మర్చిపోయాను అంటుంది. 1 రూపాయ 2 రూపాయల లక్షలు ముందు లాస్ట్ మూమెంట్ లో చెప్తే ఎట్లా? ఉంది కదా 1 వీక్ లో చెప్తే ఎట్లా అవుతుంది? బాయ్ తల్లి, ఆల్ ద బెస్ట్. జితల్లి పెద్దదయ్యింది. ఐ మిస్ ఫ్లయింగ్. ఎయిర్పోర్ట్ కి వచ్చినప్పుడే ఐ మిస్ ఇట్, అదర్వైజ్ ఐ రియలీ డోంట్ మిస్ ఇట్. ఐ మిస్ ఫ్లయింగ్, ఐ మిస్ ది ఎంటైర్ ఎన్వైర్న్మెంట్, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. నేను ఎక్కువ ఫ్రెండ్స్ ని కూడా చేసుకోలేదు, బట్ యా ఐ వాస్ గుడ్ విత్ ఎవ్రీ వన్, మ్యూచువల్ విత్ ఎవ్రీ వన్. నెత్తి మీద వేసుకొని నువ్వే నో, నథింగ్ లైక్ దాట్. అండ్ ఉన్న ఒక ఫ్రెండ్ కూడా పోయింది. We are not friends anymore, or fortunately I'm happy with it. ఎవరైనా సరే నచ్చకపోతే ఇబ్బందిగా అస్సలకి పెట్టుకోదు, ఫ్రెండ్స్ అయినా సరే, రిలేషన్షిప్ అయినా సరే, రిలేటివ్స్ అయినా సరే, ఎనీవన్. ఐ రియల్లీ డోంట్ లైక్ ఇట్. ఫైనల్గా డే రానే వచ్చింది. ఎన్ని రోజుల నుంచి చదువుకుంటూ పాపం ఏడుస్తూ సెల్ఫ్ డౌట్, దాన్నే మోటివేట్ చేసుకోనీకి ఎంత డిసిప్లిన్గా పొద్దున్న లేయడం, నాన్ వెజ్ తినకపోవడము, ఆఫీస్ వర్క్ చేసుకోవడం, యూట్యూబ్ వర్క్ చేసుకోవడము. ఇట్స్ నాట్ ఈజీ, ట్రస్ట్ మీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ షీ స్టిల్ డూయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఏదైనా వీఆర్ ఓకే విత్ ఇట్. రిజల్ట్తోని అనవసరం, ఎస్పెషలీ ఫర్ మీ. పాస్ అయినా, ఫెయిల్ అయినా, సెలెక్ట్ అయినా కాకపోయినా, అట్లీస్ట్ మనం మన 100% ఇచ్చినాం కదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. వెనకాల బండిలో అమ్ముతారు కదా, బండి మీద. సో యా, అదే అన్నమాట. ఎప్పుడు టేస్ట్ చేయలే, ఎట్లుంటుందో చూద్దాము. 25 రూపీసే, ఉట్టి 25 రూపీస్. యూ బిలీవ్? 1 2 3 4 6 ఇడ్లీలు వేసిండు. నైస్, గ్రేట్ కాదు బట్ వర్త్. సడన్గా డ్రెస్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదు, ఇంటికి పోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన. నా జుట్టు అయితే అస్సలకి ఎంత ఆయిలీ అవుతుందో, ఫేస్ని కూడా పట్టించుకుంటలేను ఈ స్టోర్ వల్ల. బట్ లుక్ ఎట్ మై స్టోర్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇంకా చాలా పని ఉంది. వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాము. వెబ్సైట్ ఆల్రెడీ రెడీగా ఉంది, బట్ వెబ్సైట్లో స్టాక్ పెట్టియనికే ప్రొడక్షన్ కోసం వీ నీడ్ మోర్ టీమ్, లైక్ మాస్టర్ కానీ, స్టిచ్చింగ్ వాళ్ళు కానీ. ప్రస్తుతానికి ఇక్కడ 3 స్టిచ్చింగ్ అండ్ 1 మాస్టర్, ఇంకా 3 స్టిచ్చింగ్ వాళ్ళు, 1 మాస్టర్, జస్ట్ ఆన్లైన్ కోసం అని సర్చింగ్. హోప్ఫుల్లీ దొరికిన వెంటనే, బికాస్ నెక్స్ట్ ఫెస్టివల్స్ ఉన్నాయి. సో అండర్ బడ్జెట్ 3000లో హాఫ్ శారీస్, 5000లో హాఫ్ శారీస్ లాంచ్ చేద్దాము అని డిసైడ్ అయిపోయినాను. అనార్కలీస్ అండ్ ఎవ్రీథింగ్. సో హోప్ఫుల్లీ ఇట్ షుడ్ గో వెల్. ఈమె మా రాణి, అందంగా ఉంటుంది. ఒక్క మాట కూడా వినదు, నేను చెప్పిన మాట అస్సలకి వినదు, అంటది. రాణి నేను ఇద్దరం కలిసి టీవీలో రాబోతున్నాము. రాణి ఈ వీడియో చూస్తుంది కూడా. సరే. మాస్టర్ వాళ్ళకి పని చెప్పేసి బయలుదేరిన. లైనింగ్స్ తీసుకోవాలా, మగ్గం వర్క్ అతని దగ్గరికి వెళ్ళి మగ్గం వర్క్ పని ఇవ్వాలా. బికాజ్ మన స్టోర్లో మగ్గం వర్క్ అతను చుట్టి తీసుకొని ఊరికి పోయిండు. ఇంకొక 2 డేస్లో వస్తాడు. సో అప్పటి వరకు నేను వేరే దగ్గర చేయించుకుంటాను. మన అన్ని అక్కడనే చేస్తారు బేసిక్గా. ఎవరో వచ్చారు, హాయ్ చెప్పండి. హాయ్ గైస్. హాయ్. పోదామా? నాడు. దిస్ ఇస్ బిఫోర్, లుక్ హర్, జూమ్ చేస్తున్నా. ఓకే, లెట్స్ సీ ఆఫ్టర్. వైట్ హెయిర్, ప్రిటీ గర్ల్. కలర్ ఏనికి వచ్చి నేను కూడా వేయించుకుందాము అని అనుకుంటున్నా. సో ఐమ్ నాట్ షూర్, లెట్స్ సీ. బ్లాక్ కలర్. ఇప్పుడు ఆమెదేం కలర్ అవుతుంది, నాదేం కలర్ అవ్వబోతుంది ఆఫ్టర్ ఢిల్లీ తర్వాత. ఇప్పుడు నవ్ ఇట్స్ మై టర్న్. జానుది అయిపోయింది. జాను వేసేసుకుంది. తెల్లెంటికల్ అన్ని కవర్ అయిపోతాయి. అమ్మా, నాకు కూడా ఉన్నాయి తెల్లెంటికల్. బై ద వే, ఇట్స్ జస్ట్ న్యాచురల్. ఏ కలర్ అనేది యూ విల్ సీ ఇట్ లైట్లా బ్లాక్ కనిపిస్తలే, బట్ ఇట్స్ యాక్చువల్లీ బ్లాక్. ఇద్దరం విడిపోతున్నాం ఇప్పుడు. ఆమె డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. అబ్బా, ఆమె హెయిర్ అంటే చూడండి, కాస్త అప్రిషియేట్ చేయండి. బై ద వే, ఇది నాది.
అంత పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు మేము వేసుకుంటే. నేను బ్రౌన్ షేడ్ వేసుకున్నా, అది బ్లాక్ షేడ్ వేసుకుంది. నేను కూడా బ్రౌనే, కానీ డార్క్ బ్రౌన్. సో యా, ప్రాపర్ లైటింగ్ లాగా అనిపిస్తుంది. ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై హెయిర్ కలర్. సో ఇదే నాకు టైం అవుతుంది, స్కిన్ క్లినిక్ కి పోతుంది. ఆమె దిగిపోతే దిగుతావా, నేను వెళ్ళిపోతా ప్లీజ్. నాకు లేట్ అవుతుంది. ఇక్కడ నించో రాదు కానీ ఆడ మాస్టర్ అరే ఆడ మాస్టర్ జీ ఈరోజు రేపు కొంచెం ఇంపార్టెంట్ పని ఉందన్నమాట. దానివల్ల మమ్మీ స్టోర్లో ఉండలేదు, మమ్మీ బయలుదేరింది. సో నేను ఇంకా 13 minutes చూపిస్తుంది. 13 minutesలో స్టోర్లో రీచ్ అయిపోవాలి. పాపం మా మాస్టర్ జీ, అల్లావుద్దీన్ భయ్యా వీళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళు డిసిప్లిన్గా వర్క్ చేసుకుంటారు నేనున్నా లేకపోయినా. మిగతా వాళ్ళిద్దరు హ్యాండ్ ఇచ్చినారు కాబట్టి. ఎనీవేస్ ఇప్పుడు నేను పోయి లైనింగ్స్ అన్ని వాష్ చేసుకొని ఏం చేస్తున్నా అనేది చూపిస్తాను. రేపు ఏం స్పెషల్ డే అనేది కూడా మీకు తెలియబోతుంది అనమాట. ప్రస్తుతానికైతే జానుకి బాయ్ చెప్పేయండి. బాయ్ బాయ్. అయిపోయింది, ఆల్మోస్ట్ పని కూడా అయిపోయింది. వచ్చినా క్విక్గా బయట లైనింగ్స్ ఆరేసుకున్నాను. మా మాస్టర్ జీ ఇది కుట్టేసిండు. ఏమేమి కుట్టినా అనేది చూపిస్తా. నాకు ఇది కుట్టే అంత సీన్ లేదు, చాలా అంటే చాలా టైం పడింది. అండ్ బయట వర్షం పడుతుంది. బయట దీనికి ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఇట్ టుక్ లాడ్ ఆఫ్ టైం. ఇది ఒక పేర్, దీని దుపట్టా ఉంది. ఇది ఇంకొక కస్టమర్ వాళ్ళ తాతమ్మదంట, హాఫ్ సారీ చేసినాము దీన్ని. ఇది మనం గ్రీన్ కలర్ లాంచ్ చేసినాం కదా, దాంట్లో దే వాంటెడ్ అ బెటర్ క్వాలిటీ, కస్టమైజేషన్ చేసినాము. ఇదంతా డై చేయించినాం స్పెషల్గా, డయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకొని. అండ్ ఇది కూడా సేమ్ కస్టమర్కి, బై ద వే షరారా, లైక్ కెన్ యూ సీ గేరా ఒక్క సైడే ఇది, బై ద వే. లైక్ ద మోర్ ఐ డూ ద మోర్ ఇట్ కమ్స్. ఒక సైడ్ జస్ట్ వన్ సైడ్ ఆఫ్ ది లెగ్ అండ్ ఇంకొక సైడు మళ్ళీ అంతే ఉంటుంది. సో మనం ఎక్కువ మీటర్స్ తీసుకుంటే ఇట్లా వస్తుంది. అండ్ జాయింట్ కూడా కంపల్సరీగా పడుతుంది. జాయింట్ కొంతమందికి నచ్చదు, ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. బట్ దెన్ యా, లెంత్ అండ్ మనకి గేరా కావాలి అంటే తప్పదు మన హైట్కి తగ్గినట్టు. అండ్ దానికి వాట్ వీ డెడ్ అంటే, ఒకటి ఇలా నెట్ తీసుకొని దీన్ని కూడా ఇదంతా డై చేయించింది. సో కలర్ లేస్ తీసుకొని లేస్ వేయించి దీనికి ఇక్కడ మనము హోల్ వేసుకుంటే కోట్ లాగా అయిపోతుంది, పైన క్రాప్ టాప్ లాగా. సో ఇట్స్ ద ఎంటైర్ హల్దీ సెట్. ఇది మెహందీకి అండ్ పెళ్ళికి ఇంకొకటి కుట్టిస్తున్నా, దానికి టైం పడుతుంది. ఇది ఇంకో కస్టమర్ది, ప్రిటీ వన్. అండ్ బై ద వే నేను గ్రీన్ వన్ ఫస్ట్ అసలుకి నార్మల్గా లాంచ్ చేస్తే ఆల్మోస్ట్ నేను అవి 70 pieces దాకా సేల్ చేసినాను. అండ్ ఈ బ్లూ వన్ 80 pieces దాకా సేల్ చేసినాను అవుట్ఫిట్స్. అండ్ బాందిని 30-40 pieces దాకా. ఇంకా వాళ్ళ దగ్గర స్టాక్ లేదు. స్టాక్ రావాలి అంటే సూరత్ నుంచి రావాలి అండ్ ఇట్ టేక్స్ లిటిల్ టైం. అంత టైం మన దగ్గర లేదు, బికాస్ ఎవ్రీ వీక్ వీ ట్రై టు అప్డేట్ ఇట్. అండ్ ఆన్లైన్లో కూడా వీఆర్ సూన్ కమింగ్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. బట్ దెన్ చాలా భయం అవుతుంది, ఎందుకంటే మనకి ఇంకా కుట్టే వాళ్ళు చాలా మంది కావాలి, మాస్టర్ జీ కావాలి, మగ్గం వాళ్ళు వచ్చేస్తారు ఎట్లయినా సరే రేపెల్లుండిలో. బ్యూటిఫుల్, లైక్ ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంకా మిగతా దాంట్లో కూడా మమ్మీని ఇట్లనే చేయమని చెప్పిన హాఫ్ శారీస్ని వచ్చి చేస్తుంది. అందరు వెళ్ళిపోయినారు, ఒక మనిషి ఒంటరిగా ఆయన టాస్క్ ఆయన కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాడు. బై ద వే నా హెయిర్ కట్ ఎట్లుంది లెట్ మీ నో. హెయిర్ కలర్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ కెన్ సీ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్, బట్ ఐ లవ్ ఇట్. అంటే కనిపించినట్టు బట్ అట్ ద సేమ్ టైం సాటిస్ఫాక్షన్ వస్తుంది అలా. ప్రిటీ. నాకు ఈ ఫ్రాక్ ఎంత నచ్చింది. అండ్ గైజ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ Q&A బొటిక్ గురించి. చాలా మంది స్టిచ్చింగ్ వాళ్ళని ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు, మాస్టర్ జీస్ని ఎక్కడ, ప్రోస్ అండ్ కాన్స్ ఎంత ఖర్చు పెట్టినారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అన్నిటికీ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. డ్రాప్ యువర్ క్వశ్చన్స్. నేను దాంట్లో ఎట్లాంటి కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తున్నా, స్వీట్ కస్టమర్స్ అండ్ కాస్త కస్టమర్స్, ఐఎమ్ వెరీ ఓపెన్ అబౌట్ ఎవ్రీథింగ్. సో లెట్స్ టాక్. ఇది తక్కువ కాకపోతే ఈ టైంలో లైనింగ్ లారేసిన, ఇప్పుడే వర్షం కూడా పడుతుంది. మనం వెళ్ళే టైం వచ్చేసింది. సో ఇంటికి వెళ్తున్నాము. వర్షం పడుతున్నందుకు సగం ఆరినాయి, సగం ఆరలేదు. ఇక్కడ అన్నీ ఆరేసిపోతున్నాయి, ఇంకొక ఆప్షన్ కూడా లేదు. లైట్స్ ఆఫ్ చేసేసుకొని మెయిన్ బంద్ చేసుకొని పోదాము. డన్, బాయ్.